ఈ జనాలు ఒక అభివృద్ధిని చూసి వచ్చినట్టు అనిపిస్తుంది. అన్నగారు మూడోసారి హ్యాట్రిక్ కొడుతూ ఇదే రేపటి నుంచి మంత్రివర్యులుగా కావాలని కోరుకుంటూ, అదేవిధంగా 111వ రోజు పాదయాత్రలో బాపట్లో కలిసింది నేనే. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నాతో చెప్పారు, ఎమ్మెల్సీ ఇస్తాం మీలాంటి వాడు వస్తే, యానాది కార్పొరేషన్ ఇస్తాం. అదేవిధంగా నెల్లూరులో ఉన్నటువంటి ఐటీడీఏ ఓన్లీ ఈపురపాలెం వరకే ఉంటుంది, అది ఇక్కడ పథకాలు ఇవ్వట్లేదు కాబట్టి దాన్ని గుంటూరులో ఏర్పాటు చేసి దానికి అమౌంట్ ఇస్తానని చెప్పారు. అదేవిధంగా 5 లక్షల వరకు 90% సబ్సిడీ లోన్లు ఇస్తానని చెప్పారు. కానీ ఆయన ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఇవ్వలేదు. కరోనా టైంలో మా యానా సోదరులకు ఎలాంటి పనులు లేక నానా ఇబ్బందులు పడ్డారు. అదే మత్స్యకారులకు అయితే 10,000 రూపాయలు ఇచ్చారు. కానీ మాలో కూడా మత్స్యకారులు ఉన్నారు. కానీ ఈ మత్స్యకారులు దాన్ని 2 ముక్కలు చేసిన తర్వాత 56 కార్పొరేషన్ చేశారు, బీసీ కార్పొరేషన్ లో. దానివల్ల మాకు ఎలాంటి సైకిల్ వల్ల కానీ టీవీఎస్లు కానీ రాకుండా పోయాయి. అదేవిధంగా 2019లో టీడీ జనార్దన్ గారి ద్వారా చంద్రబాబు నాయుడు ద్వారా పంపించినప్పుడు ఆయన కందుకూరు మీటింగ్ లో అనౌన్స్ చేసినారు, యానాది కార్పొరేషన్ ఇస్తారని చెప్పి. ఎలక్షన్ ముందు 3 రోజులు అనగా 7వ తారీఖు అనౌన్స్ చేశారు. తర్వాత మేము వెళ్ళినప్పుడు అది ఆయన చెప్పారు, అయ్యా మీకు యానాది కార్పొరేషన్ మీరు అడిగారు కాబట్టి ఇస్తున్నాం, మీరు మాకు సపోర్ట్ చేయండి చెప్పారు. కానీ యానాదులు ఎవరు కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్పింది ఎవరు నమ్మలేరు. ఆ రోజు అందరూ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో అందరిని ముద్దులు పెట్టుకొని మా సోదరుని అవుతుందామంటే ఈ రోజు యానాదులు 10 సంవత్సరాలు వెనక్కిపోయాం. మనం ఎక్కడికి పోయాం? 10 సంవత్సరాలు వెనక్కిపోయాం. ఈ రోజు మళ్ళా ఫ్యాన్ ఓటేస్తే 20 సంవత్సరాలు వెనక్కిపోయి మా ముత్తాతలు గారపాడులో చేపలు పట్టుకున్నట్టు పట్టుకోవాల్సి వచ్చింది. కాబట్టి నేనేమంటానంటే ఈ రోజు మన అభివృద్ధి కావాలంటే యానాది కార్పొరేషన్ కావాలా? 10 లక్షలు ఉన్న జనాభాకి ఇవ్వకుండా 3.5 లక్షలు ఉన్న 5 క్లాసుల అమ్మాయిలకి యానాది కార్పొరేషన్ ఇవ్వకుండా వాళ్ళకి ట్రైగా చైర్మన్లు కానీ దేవస్థానం చైర్మన్లు కానీ మెంబర్లు కానీ అన్ని ఇచ్చారు. అదేవిధంగా ఎస్సీ కమిషన్ ఎమ్మెల్సీ ఇచ్చారు. అంటే ఏంటి, 2 మీటింగ్లు పెట్టారు మన వాళ్ళు గుంటూరులో. అయినా అప్పటికి ఒక్కడికి కూడా అందులో దిగినోడికి ఎలాంటి డైరెక్టర్లు కానీ ఇవ్వకుండా పార్టీ పదవులు ఇచ్చారు. అలాంటి పార్టీ పదవులు 20 చేశాను నేను. ఉపయోగం ఏంటి? కులానికి ఉపయోగపడేది యానాది కార్పొరేషన్. కాబట్టి ఏదైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు కందుకూరులో చెప్పారు, వెంకటగిరిలో చెప్పారు. అదేవిధంగా బాపట్ల ఇచ్చిన తర్వాత వారం తర్వాత కొవ్వూరులో చెప్పడం జరిగింది. కాబట్టి మనము నమ్మకం ఉండాలా. యానాదులు అంటే నమ్మకం ప్రతి ఒక్కరికి ఉంటుంది. నిజాయితీ ఉంటారు కాబట్టి గిరిజనులు ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ఇదే నియోజకవర్గంలో అన్నగారిని ఎమ్మెల్యేగా ఓటేసి, అదేవిధంగా మన వెంకట కృష్ణప్రసాద్ గారిని ఎంపీగా వేసి చంద్రబాబు నాయుడు సీఎం చేసి అన్ని ఎన్డీఏ కూడా కల్పించవలసిందిగా కోరుతూ మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.